టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ 1520 మంది చిత్రాలతో ఎన్టీఆర్ చిత్రపటాన్ని గీశారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఎన్టీఆర్ చిత్రాన్ని గీశానని కోటేష్ తెలిపారు. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు ప్రజలకు ఎన్నో మరుపురాని సేవలు చేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, అందుకే ఎన్టీఆర్ సేవను స్మరించుకుంటూ వర్ధంతి సందర్భంగా చిత్రాన్ని తీర్చిదిద్దానంటూ కోటేష్ తెలిపారు. గతంలో కూడా ఎన్టీఆర్ చిత్రాలను గీసి కుమారుడు బాలకృష్ణకు, కుమార్తె పురంధేశ్వరికి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేసినట్లు కోటేష్ తెలిపారు. ఈరోజు మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా ఒక వినూత్నంగా ఆయన చిత్రం వేయాలని, నివాళులు అర్పించాలని ఒక చిత్రం వేశాను. ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది. A3 ఎల్లో డ్రాయింగ్ షీటుపై 6 గంటల పాటు శ్రమించి మైక్రో పెన్నుతో 1520 సూక్ష్మ జనాలతో, తెలుగువారు జనాలతో ఈ చిత్రం వేశాను. ఈ చిత్రంలో అన్నా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు జనాలు అతని నీరాజనాలు పెట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాడు. కులమత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయాడు. అతన్ని అన్నగారు అని ఆప్యాయంగా తెలుగువారు పిలుస్తారు. ఆయన భౌతికంగా మనందరి మధ్యన లేకపోయినా అందరి తెలుగు వాళ్ళ హృదయాల్లో కొలువై ఉన్నాడు. అందుకే జనాలు ఇప్పటికి కూడా అతన్ని మర్చిపోకుండా జయంతులు, వర్ధంతులు ఘనంగా చేస్తున్నారు. విశ్వం ఉన్నంత వరకు